అందరికీ నమస్కారం. ఇవాళే 'మార్కో' అని చెప్పి ఒక సినిమా చూశాను. ఇది మలయాళం సినిమా. నేను హిందీ వెర్షన్‌లో చూశాను. ఉన్ని ముకుందన్ అని చెప్పేసి ఇతను మలయాళం నటుడు. తెలుగులో సమంత యాక్ట్ చేసిన 'యశోద' సినిమాలో విలన్‌గా యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే, ఈ సినిమా చూడొద్దని చెప్పడానికే. ఎంతో దారుణంగా ఉంది సినిమా. అసలు బీభత్స భయానకంగా ఉంది. హింసని ఈ రకంగా కూడా చూపించవచ్చా, ఇంత దారుణంగా చూపించవచ్చా అనేటువంటి బీభత్సమైన భయానకమైనటువంటి భావన ఈ సినిమా కలిగిస్తోంది. మొట్టమొదటిసారిగా నేను సినిమాని చూసి భయపడింది నా చిన్నప్పుడు. అప్పుడు బహుశా నాకు 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. హైదరాబాద్కి ఎల్టీసీ మీద మా ఇంట్లో వాళ్ళందరం కలిసి వచ్చాము. అప్పుడు అది గోల్కొండ క్రాస్ రోడ్స్లో బాలాజీ థియేటర్ అని ఒకటి థియేటర్ ఉండేది. దాంట్లో అగ్నిపూల్ అనే సినిమాకి వెళ్ళాం అందరూ కూడా. ఆ సినిమాలో ఎవరంటే జయప్రద, తర్వాత కృష్ణరాజు, వీళ్ళందరూ ఉంటారు. చంద్రమోహన్ కూడా ఉంటారు అనుకుంటా. అయితే ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, ప్రియుడా పరాక అని చెప్పేసి. ఆ పాటలో నాగుపాము, నెమలి డ్యాన్సు, రెండు ఫైటింగ్ చేసుకోవడం, అంటే మనుషులే వేషంలో ఉంటారు. ఇవన్నీ చూసేటప్పటికి నాకు చిన్నప్పుడు కదా భయపడిపోయాను. ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోతుంటే అది కొంచెం పాతకాల పిల్లు, ఒక ఎలుక నా మీదుగా పరిగెత్తింది. దాంతో ఇంకా భయం పుట్టేసింది. అది మొట్టమొదటిసారిగా సినిమాని చూసి భయపడిన సందర్భం. ఆ తర్వాత తెనాలిలో అగ్గిరవ్వ అని చెప్పి సినిమా వచ్చింది. స్వరాజ్ టాకీస్లో చూశాను. ఎన్టీ రామారావు, శ్రీదేవి నటించారు. దాంట్లో ఎన్టీ రామారావు ఒక దుడ్డుకర్రని చెక్కుతూ ఉంటాడనమాట. బీభత్సంగా రెడ్ కలర్ రూమ్లో కూర్చొని మొత్తం బీభత్సంగా ఉంటుంది ఆ సన్నివేశం కూడా. అది నేను తర్వాత భయపడింది. ఆ తర్వాత కాలంలో వచ్చాయి కానీ, సినిమాలు వచ్చాయి కానీ, ఏదో గాల్లోనే మనుషుల్ని చంపేయడాలు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ వీటన్నిటికంటే కూడా హింసను అత్యంత దారుణంగా చూపిస్తోంది ఈ మార్కో అనే సినిమా. కాకపోతే ఎవరు చూడొద్దు ఈ సినిమా దయచేసి. టెక్నికల్గా మటుకు చాలా బాగుంది. నిజంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, వీళ్ళందరూ ఇంత శ్రమ పెట్టి ఇంత బీభత్స భయానకమైనటువంటి సినిమాని తీసే బదులు మంచి కామెడీ సినిమా, పిల్లలకి నచ్చేది, పెద్దలకి నచ్చేది, లేకపోతే ఏదైనా బయోపిక్, ఇదే టెక్నాలజీ తోటి మంచి బయోపిక్ అందరికీ స్ఫూర్తినిచ్చే తీసుంటే ఎంతో బాగుండేదేమో అనిపించింది. మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి ఈ మార్కో అనే సినిమా మటుకు చూడకండి ప్లీజ్. ఉంటాను. ధన్యవాదాలు.